తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను కుమార శతకములోని 91 నుండి 100 పద్యాలను మీకు వివరించబోతున్నాను. మండలపతి దండార్హుల దండింపక ఉండరాదు, దారుని ఆతడ కండల సమానుడైనను మెండగు పాపంబు నొంది మెలగు కుమారా. మండలపతి దండార్హుల దండింపక ఉండరాదు, దారుని ఆతడ కండల సమానుడైనను మెండగు పాపంబు నొంది మెలగు కుమారా. ఓ కుమారా, రాజైనట్టివాడు నిందితులను తగిన విధముగా శిక్షించాలి. అట్టి నిందార్హులను దండించకుండా వదిలిపెట్టకూడదు. నిందితులను దండించకుండా ఉన్నట్టి రాజు ఈ ధరణి పైన స్వర్గాధిపతి అయిన దేవేంద్రునితో సమానుడైనప్పటికీ మిక్కిలి పాపములను పొందగలుగును కదా అని భావము. చమురించి పోయినను దీపము శమియించిన విధంబు పౌరుష విహీనమేయగును, దైవమనుకూలము కాకుండినను భూతలమున కుమారా. చమురించి పోయినను దీపము శమియించిన విధంబు పౌరుష విహీనమేయగును, దైవమనుకూలము కాకుండినను భూతలమున కుమారా. ఓ కుమారా, చమురు అయిపోయిన ఎడల దీపము యొక్క కాంతి ఏ విధముగా తగ్గిపోవునో అదే విధముగా భగవంతుడు అనుకూలము కాక ప్రతికూలుడైనప్పుడు మానవుని యొక్క శౌర్య పరాక్రమాలు కూడా ఏ మాత్రము ఉపయోగపడవు కదా అని భావము. చపలాత్ముడవని లోపల అపాత్ర జనులకును దానమందిచ్చుట, హీనపు కుక్క నోటి లోపల నిపుణతని పోసినట్లు నెగడు కుమారా. చపలాత్ముడవని లోపల అపాత్ర జనులకును దానమందిచ్చుట, హీనపు కుక్క నోటి లోపల నిపుణతని పోసినట్లు నెగడు కుమారా. ఓ కుమారా, ఈ ధరణి యందున చెంచల మనస్కుడైనట్టివాడు
అయోగ్యమైనట్టి జనులకు దానమును చేయుట ఒక హీనమైనట్టి కుక్క యొక్క నోటినందు నేయి పోసినట్టి విధముగా నిష్ప్రయోజనమగునట్టి దగును అని భావము. మధురంబుల కొననొల్లడు బుధజనుడే కతమా దారిపోనొల్లడు ఈ విధమిదిగి నీవును మనోరథ సిద్ధుడవగుచు మెలగరాదే కుమారా. మధురంబుల కొననొల్లడు బుధజనుడే కతమా దారిపోనొల్లడు ఈ విధమిదిగి నీవును మనోరథ సిద్ధుడవగుచు మెలగరాదే కుమారా. ఓ కుమారా, పండితులు తీయని పదార్థములను ఏకాంతముగా తినడానికి ఎంత మాత్రముయునో ఇష్టపడడు. తాను ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు త్రోవనందు ఒంటరిగా ఏ మాత్రముయునో ప్రయాణించడు. ఇట్టివైన పద్ధతులను నీవు కూడా తెలుసుకొని మెలగవలెను. అట్లు మెలగడము వలన నీవు కోరుకున్నట్టి ఏవేని కోరికలు కూడా తప్పక నెరవేరును అని భావము. యోగ్యుల అరయగలేక అయోగ్యులకు దానమొసగుచుండుట ఇది సద్భోగ్య సత్యం సండునకున్ భాగముకని పెండ్లి చేయుపగిది కుమారా. యోగ్యుల అరయగలేక అయోగ్యులకు దానమొసగుచుండుట ఇది సద్భోగ్య సత్యం సండునకున్ భాగముకని పెండ్లి చేయుపగిది కుమారా. ఓ కుమారా, ఒక చక్కని యవ్వనవతియగు ఒక వధువును తాంబూలమును పుచ్చుకొని ఒక నపుంసకునికిచ్చి వివాహమును జరిపించిన ఎడల అది ఏ విధముగా నిష్ప్రయోజనమగునో, అలాగే యోగ్యమైన వారికి కాక అయోగ్యులైనట్టి వారికి దానమును చేసిన ఎడల అట్టి దానము కూడా నిష్ప్రయోజనమే అవుతుంది కదా అని భావము. కడుమెల్లన ఇడువుతరమడచును కోపమును తీక్ష్మమరయగదానపుడు నుడివెడు ఉత్తరమది ఒడి కోపము పెంచు అరయవసుదా కుమారా. కడుమెల్లన ఇడువుతరమడచును కోపమును తీక్ష్మమరయగదానపుడు నుడివెడు ఉత్తరమది ఒడి కోపము పెంచు అరయవసుదా కుమారా. ఓ కుమారా,
పరిశీలించి చూడగా ఈ విశాలమైన ధరణి యందున ఇతరులు చాలా కోపముగా ఉన్న ఎడల మనము మిక్కిలి అనుకువగా శాంత స్వభావముతో సమాధానమును ఇచ్చిన ఎడల వారి కోపము అనగి తగ్గిపోవును. అట్టి ఆ సందర్భమున మనము కూడా కరకుగా సమాధానమును ఇచ్చిన ఎడల వారి కోపము మరింత తీవ్రతరమగునే కాని తగ్గిపోదు కదా అని భావము. పనిపూని జనులు సంతసమునంతాలిని సత్య శౌచములను ప్రవర్తించిన యశమునందుచుందురు కనుగొనుమిదే దొడ్డ నడకన్ కాగా కుమారా. పనిపూని జనులు సంతసమునంతాలిమి సత్య శౌచములను ప్రవర్తించిన యశమునందుచుందురు కనుగొనుమిదే దొడ్డ నడకన్ కాగా కుమారా. ఓ కుమారా, ఈ ధరణి యందున నివసించడి జనులు తాము తలపెట్టినట్టి కార్యములను నిర్మలత్వమున సత్యమును విడిచిపెట్టక సహనమును కలిగి ప్రవర్తించిన ఎడల ఈ లోకమున కీర్తిని పొందగలుగుదురు. కావున ఇది ఏ గొప్పదైన ఉత్తమ నడవడిక మార్గమని తెలుసుకొని మెలగుము అని భావము. తన సత్కర్మాచరణంబునా భాగ్యము వేగ వృద్ధి పొందు జగత్ప్రాణుని వరసాహాయ్యము చే అనలంబెంతైనా పెరుగునయ్యా కుమారా. తన సత్కర్మాచరణంబునా భాగ్యము వేగ వృద్ధి పొందు జగత్ప్రాణుని వరసాహాయ్యము చే అనలంబెంతైనా పెరుగునయ్యా కుమారా. ఓ కుమారా, అగ్ని దేదీప్యమానంగా ప్రజ్వరిల్లి అంతటా వ్యాపించాలంటే ఈ జగత్తునందు వాయుదేవుని సహాయము ఏ విధంగా అవసరమగునో అలాగే మంచివైనట్టి కార్యములను చేయడం వలన కూడా సంపదలుయును అంతే త్వరితగతిన వృద్ధి నొందును కదా అని భావము. దరకరవు కోరి దానం బిరువున ఇడుకొనినా వారి నెగ్గింప తలంతురు వాని అమ్మదలచిన పురుషుని ఉత్తముడటంచు పొగిడి కుమారా. దరకరవు కోరి దానం బిరువున ఇడుకొనినా వారి నెగ్గింప తలంతురు వాని అమ్మదలచిన పురుషుని ఉత్తముడటంచు పొగిడి కుమారా.
ఓ కుమారా, ఈ ధరణి యందున కరువు కాటకములు సంభవించిన సమయమునందు ఇతరులకు దానమును చేయాలని భావించినను వారు వానిని అనాదరించెదరు. అట్టి వానిని అర్థము చేసుకోలేరు. కానీ అట్టి వస్తువులని అమ్ముటకు సిద్ధపడినట్టి మానవుని అవసర సమయమునందు వాటి నమ్మి ఆదుకొన్నట్టి సజ్జనుడని పొగుడుచుందురు కదా అని భావము. పెదవారలుండా పలముల అరయంగా వారికిడక ఆతడే మెసవన్ సరికాదు. విసపు మేతకు సరియౌనని తలపు మానసమునా కుమారా. పెదవారలుండా పలముల అరయంగా వారికిడక ఆతడే మెసవన్ సరికాదు. విసపు మేతకు సరియౌనని తలపు మానసమునా కుమారా. ఓ కుమారా, పరులు ఉన్నట్టి సమయమునందున నీవు ఒక్కడివే కూర్చొని పండ్లను వారికి ఏమాత్రము ఇవ్వకుండా నీవు మాత్రమే తినుట సరైన పద్ధతి కాదు. ఆ విధముగా తినుట వలన నీవు తినిడివి ఎటువంటి పదార్థాలైనా అట్టివి విషపూరితముతో సమానమగునని భావించుము అని భావము. ఈ వీడియోతో పక్కీ లక్ష్మీ నరసింహ కవిచే రచించబడిన కుమార శతకము ప్రతి పద్య తాత్పర్యముతో సహా సమాప్తము. మీరు నా నుంచి సాహిత్యమునకు సంబంధించి ఏ అంశాలను కోరుకుంటున్నారో తెలియజేయగలరు. అట్టి వాటిని నేను వీలైనంత త్వరలో చెప్పుటకు ప్రయత్నిస్తాను. ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.